మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు కర్నూలు జిల్లా కోడుమూరులో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్ నేతృత్వంలో విజయభాస్కర్ రెడ్డి సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ సాగింది. కూటమి ప్రభుత్వం సూపర్ 6, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆదిమూలపు సతీష్ మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పార్టీ ఆఫీసులు కడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతి అని ప్రకటించావు. ఏ నిరుద్యోగ భృతి ఒక్కరికి కూడా, ఒక్క నిరుద్యోగికి కూడా ఈ రోజు నువ్వు డబ్బులు బ్యాంకులో వేసావని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా కూడా నువ్వు అమలు చేయాల్సిందే. ఈ పథకాలన్నీ అమలు చేయలేని పక్షంలో నీకు వచ్చే లోకల్ ఎలక్షన్లలోనే ప్రజలు బుద్ధి చెప్పడానికి ఎదురు చూస్తున్నారని ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నా, ఖచ్చితంగా కూడా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు. ఖచ్చితంగా వ్యవస్థలంతా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం, ప్రజలు కూడా, కూటమి ప్రభుత్వం నాయకులు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగంలో. అన్నిటికీ కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉంటుంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మను మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ కర్మను మీరు అనుభవిస్తే తీరుతారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజలు ఈరోజు స్టేషన్కి వెళ్ళాలంటే కూడా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా, ఒక ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా తెలుగుదేశం నాయకులు చెప్పిన కార్యకర్తలకు మాత్రమే అక్కడ పిలుపునిస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే దుర్భరమైన పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆ పరిస్థితి గడిచే 3 ఏళ్లలో జరగవు. ఖచ్చితంగా మేమంతా కూడా కలిసి ఐక్యంగా మా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఖచ్చితంగా మా కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ముందుండి పోరాడతామని ఈ సభాముఖంగా. టీడీపీ కార్యాలయాన్ని కాలువ ఆఫీసులో కట్టారు. అంత ఘోరమైన పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. సో అంటే వాళ్ళు ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకోవాలా, ప్రభుత్వ ఆస్తుల్లో మనము మన అధికారాన్ని చూపెట్టాలా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులతో పనిచేపిస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చుట్టూ ఎగరేసాం. మనం ఎగరేనామా చుట్టూ? అదిగో చుట్టూ వేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. పవన్ కళ్యాణ్, నువ్వు కూడా నీ కార్యకర్త ఎక్కడైనా పని చేస్తున్నారా చూసుకో ఒకసారి. ఎంతసేపు టీడీపీ జెండా పోయి నీ జెండా ఎక్కడుంది? నువ్వు డిప్యూటీ సీఎం అయ్యి ఉండి కూడా కింది స్థాయిలో నీ కార్యకర్త ఒక్కడు కూడా క్షేమంగా లేడు, అసలు సుఖంగా లేడు, సంతోషంగా లేడు. జనసేన పార్టీలో ఉన్నామా లేదా అని వాళ్ళకు కూడా తెలియదు. నీ జెండా మోసే కార్యకర్తని ఫస్ట్ నువ్వు చూసుకో. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇదే నడుస్తుంది తప్ప ఇక్కడ ఏమీ నడవట్లేదు. ఈ ప్రభుత్వం మీది. రాబోయే జగనన్న ప్రభుత్వంలో మేము కూడా మీకు చూపిస్తాం. మా పవర్ ఏమో ఆ చూపిస్తాం. మీరు చూపించేది కాదు, మేము నేర్పిస్తున్నాము, మేము చేసి చూపిస్తాం ఆ రోజు. దయచేసి ఇక నుంచైనా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలపై ఉన్నటువంటి మీకు నమ్మకం ఉంటే ప్రజల కోసం మీరు ఎక్కరు కదా గద్దె, ప్రజల కోసం పనిచేయండి. లేదా ప్రభుత్వం దిగిపోండి, మధ్యలో మేము మా జగనన్నకి చూపిస్తాను. టీడీపీ కార్యాలయాన్ని కాలువ ఆఫీసులో కట్టారు.